మై ఛానల్. ఈరోజు వెరీ టేస్టీ అండ్ హెల్దీ బీన్స్ క్యారెట్ పెసరపప్పు కర్రీ తయారు చేసుకుందాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫైబర్ రిచ్ కర్రీ ఇది. మనకి ఫైబర్ తక్కువగా ఉంటే ఈ కర్రీని రోజు చక్కగా వండుకొని తినేస్తే మన ఒంట్లో ఫైబర్ బాగా పెరిగిపోతుంది. ఫైబర్ రిచ్ కర్రీ అని కూడా అంటారు దీన్ని. ఇది అన్నంలోకైనా సరే చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. బీన్స్ క్యారెట్ కర్రీ కోసం ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమాత దినుసులన్నీ యాడ్ చేయాలండి. అలాగే దీనిలోకి కాస్త పసుపు కూడా యాడ్ చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయండి. అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పెసరపప్పు యాడ్ చేయాలండి. ఈ పెసరపప్పు యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పుని ముందుగానే 1 గంట నానబెట్టుకొని కడిగి యాడ్ చేయాలి. ఇలా చక్కగా అంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీలోకి ఈ పెసరపప్పుని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేయాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కూడా బాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ని యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని ఇవంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి అలా వదిలేస్తే ఈ ముక్కలు బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేయడం వల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మూత పెట్టేయాలండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి. ఇలా చక్కగా క్యారెట్, బీను, పెసరపప్పు అన్నీ బాగా ఉడికిపోయిందండి. పచ్చివాసన పోయి
బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా, కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ బీన్స్ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.